కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మరి నాకు ధ్యానం నచ్చిన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అలాగే మరి జ్ఞానాన్ని బోధించిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి జూమ్ సెషన్ ను నిర్వహిస్తున్నటువంటి అది శివరామయ్య గారికి, మినిషా గారికి, అలాగే మిగతా మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు మధుసూదన్. మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ మండలం అనుకొండ అనే గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉప్పల్లో ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది. మరి నాకు ధ్యానము 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. 2009 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు వనపర్తిలో, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం దగ్గర నేను మొదటిసారి చూడడం జరిగింది. అప్పటి వరకు ధ్యానం చేసినా అప్పుడప్పుడు చేస్తుండేవాడిని. సార్ని పరిచయం అయిన తర్వాత ధ్యానం బాగా చేయడం అలవాటైంది. ఆ తర్వాత 2016 సంవత్సరం నుంచి తటవర్తి రాజలక్ష్మి మేడం గారి 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి నేను భీమవరం వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి తటవర్తి రామారావు సార్, రాజలక్ష్మి మేడం దంపతుల ఆధ్వర్యంలో ఉంటూ, సాంగత్యంలో ఉంటూ ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం నేను ఈ ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళతో పాటు ఈ 3 days క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాను. మిగతా సమయంలో ఇండివిజువల్ గా ధ్యాన క్లాసులు చెప్తూ ఉంటాను. సో ఈ విషయాలు ప్రస్తుతం ఈ టైంలో ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా మరి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. మరి నేను తెలుసుకున్న విషయాల్లో ఈ రోజు కొద్దిగా మీతో పంచుకుంటాను. మరి ముఖ్యంగా ఈ రోజు మన అంశం ఏమిటంటే కోరిక, సంకల్పము అనే టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కోరిక అంటే ఏమిటి, సంకల్పము అంటే ఏమిటి, మరి కోరికలు ఉండవచ్చా, ఉండకూడదా, మరి సంకల్పాలు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, మరి పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకొని అవగాహన చేసుకుంటే దానివల్ల మనం ఎంతో ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇది కూడా మనకు పత్రిసారు చెప్తూ ఉంటాడు. వీటికి సంబంధించి కూడా నేను ఎక్కువగా చక్రవర్తి రాజలక్ష్మి మేడం దంపతుల ద్వారా ఈ విషయాలు వినడం జరిగింది. మరి ముందుగా కోరిక అంటే ఏమిటి, ఏంటంటే మనకు చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే ఏదైనా గుడికి వెళ్ళి కానీ, ఇంకా పూజలు చేయడం, ప్రార్థనలు చేసి, పూజలు చేసి, నమాజ్ చేసి రకరకాల కోరికలు కోరుకుంటారు. కోరిక అంటే ఏదైనా ఒకటి అవ్వాలని, ఏదైనా ఒకటి జరగాలని మనసు లోపల అనుకోవడం. గుడికి వెళ్ళి కానీ, కొంతమంది మసీదులో, చర్చిలో అక్కడ వెళ్ళి నాకు ఇది జరగాలి, ఇది కావాలి, ఇది అవ్వాలి అని వాళ్ళ మనసులో అనుకోవడం, దాన్ని కోరిక అని అంటాం. మరి సంకల్పం అంటే ఏమిటంటే ఇది కూడా ఒక అంతే. ఏదైనా ఒకటి జరగాలి, ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి కావాలి అని అనుకొని ఇది కూడా మనసులో అనుకుంటాం. అనుకోవడమే ఇక్కడ సంకల్పం అంటే కేవలం అనుకోవడం కాదు, అనుకొని దానికోసం కృషి చేయడం సంకల్పం. యాక్చువల్గా చాలా మందికి ఇందులో కృషి చేయడం అనేది ఉందనే విషయం తెలియదు. సంకల్పం అంటే ఏంటంటే ఏదైనా ఒకటి జరగాలని, అవ్వాలని అనుకొని దానికోసం కృషి చేస్తే అప్పుడు అది సంకల్పం అవుతుంది. కృషి చేయకపోతే అది కోరిక అవుతుంది. ఓకే. సో కోరిక లోపల కృషి అనేది ఉండదు, సంకల్పం లోపల కృషి అనేది ఉంటుంది. మరి మరి కోరిక అనేది కోరుకోవచ్చా లేదా? మరి నిజంగా కోరుకుంటే మనకు అన్ని
మన కోరికలు నెరవేరుతాయా? చాలా మంది మనకు గమనిస్తే పల్లెటూళ్ళలో, గ్రామాల్లో చాలా రకాల ఇప్పుడు గుడికి వెళ్లి గాని, లేదంటే ఊళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది స్వామీజీలని, మంత్రగాళ్ళని రకరకాల వాళ్ళు చేసేవాళ్ళుంటారు. అక్కడికెళ్లి మీరది మొక్కుకుంటే గాని, ఇలా చేస్తే మీ కోరిక నెరవేరుతుందని, ఇలా చేసేవాళ్ళు ఇప్పటికి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. సో, వాళ్ళక్కడికెళ్లి ఏదో కోరుకోవడము, మొక్కుకోవడం చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళనుకున్న దాంట్లో ఏదో ఒక కోరిక నెరవేరితే వాళ్ళేం చేస్తారంటే, దాన్ని ఇంకో 10 మందికి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారు. నేనిక్కడ పలానా చోటికి వెళ్ళాను. నాకక్కడ ఇది నెరవేరింది. ఈ కోరిక అయ్యిందని. జనరల్‌గా ఏం కోరికలంటే ఏదైనా రోగమొచ్చి తగ్గకపోతే గాని, ఏదైనా కష్టమొచ్చినప్పుడు గాని, ఏదైనా సమస్యొచ్చినప్పుడు గాని, ఇంకా కొంతమంది జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు గాని, ఇంకా కొంతమంది పెళ్లి కోసమని గాని, ఉద్యోగం కోసమని గాని, పిల్లల కోసమని గాని, ఇలాంటి రకరకాల కోరికలతో ఉండేవాళ్ళుంటారు. పిల్లలు కాలేదని, ఇలా రకరకాల కోరికలు ఎక్కడికో వెళ్తే ఏదో అవుతుంది, వాళ్ళేదో చేస్తారని ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటారు. అలా ఎవరో ఒకరికి అయిన దాన్ని వాళ్ళు 10 మందికి పబ్లిష్ చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఏదో గుడికి వెళ్లి మొక్కుకున్నప్పుడు ఏదో ఒక కోరిక నెరవేరింది అనుకోండి. అక్కడ కొంతమంది 2, 3 కోరికలు కోరుకుంటారు. అందులో ఏదో ఒక కోరిక నెరవేరుతుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, నేను ఇలా పలానా మొక్కుకున్నాను నాకు ఈ కోరిక నెరవేరిందని అంటారు. కానీ అక్కడ మిగతా కోరికలు ఎందుకు నెరవేరలేదని వాళ్ళు ఆలోచించరు. ఒక దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు, అందరికి చెప్తారు. కానీ రెండో కోరిక, మూడో కోరిక కోరుకుంటే వాళ్ళకు అక్కడ ఏమి అవ్వదు. అప్పుడు వాళ్ళు దాని గురించి ఏమి ఆలోచించరు. అయిన దాని గురించి ఆలోచిస్తారు. కానీ దానికి ఎందుకు కాలేదని ఆలోచించరు. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి అయ్యింది కదా! అనే భావనలో ఉండేసి ఆయన దాని గురించే చెప్తూ ఉంటారు. కానీ భగవంతుని సృష్టి లోపల కోరికుంటే కోరుకుంటే ఏమీ రాదు. ఎందుకంటే ఆ భగవంతుని సృష్టి లోపల ఏదైనా మనకు రావాలి అంటే ఎవరికైనా సరే వాళ్ళు అది పొందే అర్హత ఉండాలి. అర్హత ఉంటేనే ఏదైనా వస్తుంది. పొందే అర్హత లేకపోతే అది రావచ్చు. ఏది రాదు. ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, సంతానం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన జీవితంలో అది పొందే అర్హత మనకు ఉంటేనే అది మనకు వస్తుంది. ఆ అర్హత మనకు ఎలా వస్తుందంటే, మనం చేసుకునే దాన్ని బట్టి మనకొస్తుంది. సృష్టిలో మనం చేసుకునే దాన్ని బట్టి మనకు అర్హత వస్తుంది. కోరుకుంటే ఏమి రాదు. కొంచెం ఆలోచించండి. గుడికి వెళ్లి మొక్కి, కొబ్బరికాయ కొట్టి, అగరబత్తులు, కర్పూరం ఆరతి ఇవన్నీ పెట్టి మనం పూజలవి చేసి కోరికలు కోరుకుంటారు. నాకు కారు కావాలని లేదా ఇంకోటి కావాలనో కోరికలు కోరుకుంటారు. నిజంగా మనమిచ్చే కొబ్బరికాయలు, అరటిపండ్లు వీటికే భగవంతుడు కారిచ్చేటట్లయితే, ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళే అన్ని కొబ్బరికాయలు కొట్టి కోరుకోవచ్చు గదా! సో, కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజమే కదా! ఆ కొబ్బరికాయలు అమ్మేవాడికే నిజంగా కొబ్బరికాయకి అవి ఇచ్చేటట్లయితే వాడెందుకు అమ్ముతాడు? వాళ్ళకి తెలుసు. ఆ కొబ్బరికాయ కొడితే చిప్పొస్తుంది, అమ్మితే డబ్బులొస్తాయని. అందుకే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మన బుద్ధిని ఉపయోగిస్తే కొంచెం ఆలోచిస్తే మనకర్థమవుతుంది. కోరుకుంటే ఏమీ రాదు. మనకు అర్హత ఉంది కాబట్టి, ఆ ఒక్క కోరిక అది నెరవేరింది, అది అయ్యింది, అది జరిగిందనే విషయం అర్థం చేసుకుంటాం. ఎప్పుడంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చి మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఎప్పుడైతే మన బుద్ధి కొద్దిగానైనా వికసిస్తుందో, అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. సో, ఇది పొందే అర్హత ఉంది కాబట్టే ప్రకృతి మనకు ఇచ్చిందని. అది పొందే అర్హత లేనప్పుడు మనం ఎంత కష్టపడినా అది మనకు రాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎంతోమంది మహానుభావులు దీని గురించి చెప్పారు. సో, కోరికల వల్ల దుఃఖం మనకు వస్తుందనే విషయం గూడా మనకు గౌతమ బుద్ధుడు చెప్పాడు. దుఃఖానికి కారణం కోరికలని. అలాగే
బ్రహ్మర్షి పత్రి గారి యొక్క గురువైనటువంటి సదానంద యోగి గారు ఏం చెప్పారంటే, కోరి ఇమ్మన రాదు, కోరక వచ్చింది కాదన రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు అని. కోరి ఇమ్మన రాదు, కోరక వచ్చింది కాదన రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాని సదానంద యోగి గారు చెప్పడం జరిగింది. నాకు ఇది కావాలి, అది కావాలని ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేమి కోరుకోకుండా నీకొచ్చిందంటే, నీకది పొందే అర్హత ఉంది కాబట్టి నీకది వచ్చింది. కోరకుండా వచ్చింది కాబట్టి, నీకది అవసరం కాబట్టి, నీకొచ్చినప్పుడు అది అవసరమైతే అది నువ్వు కంపల్సరీగా అది యాక్సెప్ట్ చేయాల్సింది, తీసుకోవాల్సిందే. నీకు అవసరమైన దాన్ని. కోరకుండా అవుతుంది, కాదనవద్దు అని చెప్పారు. అలాగే వస్తుంటే వస్తుందని సంబరపడవద్దు అన్నారు. మరి వచ్చింది గదా! నువ్వేమి కోరుకోకుండానే వచ్చింది గానీ, నువ్వేం పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అది పొందే అర్హత ఉంది కాబట్టి, నువ్వు గతంలో చేసుకున్నావు కాబట్టి, నీకది వచ్చిందనే విషయం అక్కడ తెలుసుకుంటే, అక్కడ ఏమి పొంగిపోకుండా ఉంటాం. ఒకవేళ వచ్చింది పోతున్నా, అయ్యో! పోతుంది గదా! అని ఏమి బాధపడాల్సిన అవసరం కూడా లేదని సదానంద యోగి గారు చెప్పారు కాబట్టి, ఇక్కడ మనం ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరుకుంటే ఏమీ రాదు. సృష్టి లోపల ఎవరికైనా సరే వాళ్ళకున్న అర్హతను బట్టి వస్తుంది. ఏదైనా కానీ. సంపద కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మనకి ఏది కావాలంటే ఇది పొందే అర్హత మనం సంపాదించాలి. ఆ అర్హత మనం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితమైనా సరే వాళ్ళు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది గానీ, ఏ దేవుని బట్టి ఆధారపడి ఉండదు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి కర్మ సిద్ధాంతం నుంచి. ఎవరి జీవితమైనా వాళ్ళు చేసే కర్మలు బట్టి అందుకే మనకు లోకంలో ఏం చెప్తారంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్తారు కానీ, కోరుకున్న వాడికి కోరుకున్నంత మహాదేవ అని ఎక్కడ చెప్పరు. నిజంగా ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఏమి కోరుకోమో మనకు అర్థమైద్ది. ఎందుకంటే మనకేదైనా కావాలనుకున్నప్పుడు అది పొందాలంటే ఏం చేయాలో అది పొందాలంటే ఆ పొందే ప్రయత్నం మనం చేస్తాం. ఆ అర్హతను సంపాదించే ప్రయత్నం చేయాలి. నాకు డబ్బులు కావాలనుకోండి, డబ్బులు సంపాదించాలంటే అది ఏంటి? దానికి అర్హత ఏంటి? సృష్టి లోపల ఉన్న నియమం ఏంటో మనం తెలుసుకొని, ఆ నియమం ప్రకారం మనం జీవిస్తే అది పొందుతాం. సృష్టి నియమం ఏంటంటే, నువ్వు ఏదిస్తే నీకు అదే తిరిగి వస్తుంది అని చెప్తారు. మనకు సంపద కావాలంటే, మన దగ్గర ఉన్న దాంట్లో కొంత లోక కళ్యాణ కార్యక్రమాలకి మనం ఇస్తూ ఉంటే, అది మనకు ఇంకా ఎన్నో రెట్లై వస్తూ ఉంటుంది. అదే కదా కర్మ సిద్ధాంతంలో మనకు 10 సార్లు చెప్పేది. చేసిన ప్రతి కర్మకు సమయ సందర్భానుసారంగా ఖచ్చితంగా తగిన ప్రతిఫలం పొందుతారు అని సార్ మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చేసిన వెంటనే రాకపోవచ్చు కానీ సమయ సందర్భానుసారంగా ఖచ్చితంగా ప్రతిఫలం తీరుతారు. ఇప్పుడు చేసింది ఏదైనా కావచ్చు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, పాపం చేస్తే రోగాలు, కష్టాలు, పుణ్యం చేస్తే సుఖాలు, భోగాలు. ఇలా మనం ఏది చేస్తే మనం చేసుకున్న దాన్ని బట్టే మనకొస్తుంది గానీ, కోరుకుంటే ఏమీ రాదు అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా కానీ మనకేది కావాలో దాన్ని సంపాదించుకోవాలంటే అది పొందే అర్హతను మనం సంపాదించాలి. ఆ అర్హత పొందాలంటే అందుకు మనం చేసుకోవాలి. ఏది కావాలంటే అది చేసుకోవాలి. జ్ఞానం జ్ఞానం పెంచుకోవాలనుకోండి, ఆ జ్ఞానం పొందే అర్హతను మనం సంపాదించాలి. అట్లా మనం ఏది కావాలంటే అలా చేసుకోవాలి. తర్వాత సంకల్పం. సంకల్పం అంటే ఇది కూడా ఏంటంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం ఏదైనా అవ్వాలని, ఏదో జరగాలని అనుకోని మనం చాలా మంది ఏం చేస్తుంటామంటే, నాకు ఈ రోగం తగ్గాలి, ఈ కష్టం పోవాలనో, ఈ సమస్య పోవాలనో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తుంటాం. కొంతమంది 41 డేస్ అని, 21 రోజులని ఇలా రకరకాలుగా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా మంది చెప్పేవాళ్ళు కూడా అలాగనే చెప్తున్నారు. మీరు ఒక 41 డేస్ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. మీకది అవుతుంది. మీకిది వస్తుందని. కానీ సంకల్పం పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసినంత మాత్రాన
అదేమీ రాదు. ఇక్కడ మనం కృషి చెయ్యాలి అని చెప్పారు. సంకల్పం అంటే అనుకోని, ఏదో అవ్వాలని అనుకోని కూర్చోవడం కాదు, కృషి చేయడం. సంకల్పంలో కృషి ఉంటుంది. మన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారు కూడా ఆయన సంకల్పించాడు. ఏమని సంకల్పించాడంటే, ధ్యాన జగత్ కావాలని, పిరమిడ్ జగత్ కావాలని, శాకాహార జగత్ కావాలని ఆయన సంకల్పించాడు. సంకల్పించి ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఏమి కూర్చోలేదు. 21 డేస్, 41 డేస్ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయలేదు. ఆయన ఏం చేసాడంటే కృషి చేశాడు. నిరంతరం సుమారు 30 సంవత్సరాల నుంచి ఆయన ఆ ధ్యాన జగత్ చేయడం కోసం, ఆ పిరమిడ్ జగత్ చేయడం కోసం, శాకాహార జగత్ చేయడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. కృషి చేస్తూనే ఉన్నాడు. అలా సంకల్పంలో ఏముంటుందంటే కృషి అనేది ఉంటుంది. చెప్తారు కదా! కృషితో నాస్తి దుర్భిక్షం అని. కష్టే ఫలి అని అంటారు. కష్టపడకుండా ఏమీ రాదు అని. కృషి చేయకుంటే మనకేమీ రాదు. కోరుకొని కూర్చుంటే అది కూడా కోరికే అవుతుంది కానీ సంకల్పం కాదు. సో, సంకల్పించుకుంటే అందులో కృషి అనేది ఉండాలి. ఆ కృషి ఎంత తీవ్రంగా ఉంటే ఆ సంకల్పం అంత బలంగా ఉన్నట్టు. ఆ కృషిలో తీవ్రత లేకపోతే ఆ సంకల్పం బలహీనంగా ఉన్నట్టు. సో, మనం ఎంత కృషి చేస్తున్నామన్నది దాన్ని బట్టి ఆ సంకల్పం అనేది ఉంటుంది. మరి ఈ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే ఇవి కూడా కొంతమందికి కొన్ని అవుతూ ఉంటాయి. నేను సంకల్పం పెట్టుకొని ధ్యానం చేశాను. నాకిది అయ్యిందని చెప్తుంటారు. అదే వ్యక్తిని మళ్ళీ ఇంకొక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. మీకు అవుతుందేమో అని చూడండి. ఇది గమనించుకోండి ఎవరికి వాళ్ళు. ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు కొంతమందికి కొన్ని అవుతూ ఉంటాయి. రెండోసారో, మూడోసారి మళ్ళీ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే అది అవుతుందంటే కాదు. ఎందుకంటే సృష్టిలో ఉన్న రూల్ ఏందంటే మనం సృష్టి నుంచి ఏదైనా పొందాలంటే ఆ పొందడానికి కోసం ఏం చేయాలంటే కొంత మనం వెచ్చించాల్సి ఉంటుంది. కొంత మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ సృష్టి లోపల ఏందంటే మనం మన శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధ్యానం ద్వారా ఏదైతే శక్తిని మనం సంపాదించుకున్నామో ఆ శక్తిని మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల ఆ సంకల్పానికి కొంత శక్తి అనేది ఖర్చవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేశాడు. ఆ సంకల్పానికి తగినంత శక్తి ఆయన దగ్గర ఉంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. నెరవేరుతుంది కానీ ఆయన శక్తి అంతా ఖర్చయిపోతుంది. శక్తి అనేది చాలా చాలా గొప్పది. వెల కట్టలేనిది. కోట్లిచ్చినా దొరకదు. ఎంతో కష్టపడి ఎవరికి వాళ్ళు స్వయంగా ఈ శక్తిని మనం ధ్యానం ద్వారా సంపాదించుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల మన శక్తిని కోల్పోతాం. కానీ మనకున్నటువంటి అదే సమస్య, అదే రోగం గాని, అదే కష్టం గాని పోవాలంటే నిజంగా దానికి ఆ శక్తి సరిపడంత శక్తి మన దగ్గర ఉన్నప్పుడు, అంటే మనకొచ్చిన కష్టానికి గాని, సమస్యకి గాని, ఆ రోగానికి గాని అది పోవడానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని మనం సాధన ద్వారా సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సమస్యలోంచి బయటపడతాం. ఆ రోగంలోంచి గాని, ఆ కష్టం నుంచి గాని ఆటోమేటిక్‌గా మనకు సరిపడంత శక్తి ఉన్నప్పుడు ఏమీ కోరుకోకపోయినా ఆటోమేటిక్‌గా అందులోంచి బయటపడతాం. అందుకే మాకు ముఖ్యంగా తటవర్తి రావు సార్ చెప్తుంటారు. సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల మీరు శక్తిని కోల్పోతారు కాబట్టి, ముందు మీరు శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు మీ సమస్య ఆటోమేటిక్‌గా మీకు సరిపడంత శక్తి ఉన్నప్పుడు, ఆ సమస్యకు సరిపడంత శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అదే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు మీరేమీ కోరుకోలేదు కాబట్టి, ఏ సంకల్పం పెట్టుకోలేదు కాబట్టి, మీ శక్తి కూడా ఖర్చు అవ్వదు అని చెప్తారు. మీరు అనుకోని ఉంటే, కోరుకొని ఉంటే అక్కడ మీ శక్తి ఖర్చయ్యేది. కానీ మీరేమీ ఆశించలేదు, కోరుకోలేదు కాబట్టి అక్కడ మీ శక్తి అనేది ఏమి ఖర్చు కాకుండానే మీ శక్తి ఉంటుంది. ప్లస్ మీ సమస్య పోతుంది. కాబట్టి సాధన చేసి శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం వల్ల మనం శక్తిని కోల్పోతాం. దానికంటే కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే
ఏమీ కోరుకోకుండా, అనుకోకుండా, సంకల్పం కూడా పెట్టుకోకుండా ధ్యానం చేసి మన శక్తిని పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా అది పొందే అర్హత వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పొందుతాం. ఏదైనా కావచ్చు. ఆరోగ్యం కావచ్చు, మన సమస్య పోవడం కావచ్చు, మన కష్టం పోవడం కావచ్చు. చాలామంది కొన్ని రకాల మెడిటేషన్స్ నేను ఈ మధ్య కొన్ని రోజుల కింద యూట్యూబ్‌లో చూశాను. ఒకాయన ఏం చెప్పారంటే, సంతానం కోసం సంకల్ప ధ్యానం అని పెట్టారు. సంతానం కోసం సంకల్ప ధ్యానం అని. కొంచెం ఆలోచించండి. ధ్యానం ఎంత గొప్పదంటే, సాక్షాత్తు భగవంతుడిని చేరుకునే మార్గం ధ్యానం కదా! ఆత్మను పొందే మార్గం, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఒకే ఒక్క మార్గం, భగవంతుడిని చేరుకునే ఏకైక మార్గం ఏమిటంటే ధ్యానం. అంత గొప్పదైనటువంటి మార్గం, సాక్షాత్తు భగవంతుడిని తెలుసుకునేటువంటి మార్గం. భగవంతుడంటే సృష్టిలోనే హైయెస్ట్, అందరికంటే గొప్పవాడు. ఆయన్ని పట్టుకుంటే అన్నీ సంపాదించినట్లే మనం. అంతటి గొప్పటి భగవంతుడిని పట్టుకునే మార్గం తెలుసుకొని, ఆయన్ని పట్టుకునే ప్రయత్నం కాకుండా, సంతానం కోసం మనం, ఈ చిన్న చిన్న వాటి కోసం మనం ఈ ధ్యానం చేస్తున్నామంటే, ధ్యానం యొక్క విలువను తగ్గించిన వాళ్ళం అవుతాం. నిజంగా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే సంతానమే గనక వచ్చినట్లయితే, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లు గాని, ఇలాంటివి సంతానానికి సంబంధించిన సంతాన సాఫల్య కేంద్రాలు, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయా? సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే సంతానం కోసం, నిజంగా సంతానం అయ్యేటట్లయితే ఇవి ఉంటాయా? కొంచెం ఆలోచించండి. ఊరికే గుడ్డిగా బ్లైండ్‌గా ఫాలో అయితూ పోతూ ఉంటాం. అవుతుందేమో, అవుతారేమో, పిల్లలవుతారేమో ఇలా రకరకాల కోరికతోటి. లేదంటే మా కోరిక నెరవేరుతుందేమో, మా కష్టం పోతుందేమోనని, మా రోగం పోతుందేమోనని. అనుసరిస్తున్నారు గానీ, ఆలోచించట్లేదు. ఆలోచించాలంటే, ఆ ఆలోచించే శక్తి కూడా మనకు ధ్యానం ద్వారానే వస్తుంది. ఆ ఆలోచించే శక్తి కూడా మనం సాధన చేసి, ఈ ధ్యానం ద్వారానే మనం పెంచుకోవాలి. సో, ఇక్కడేంటంటే, మనం పత్రి గారు బోధినటువంటి ఈ మార్గంలోకి రావడమే నిజంగా చాలా అదృష్టం. అందులోనూ ఈ సాధన చేస్తున్నాం. మన శక్తిని పెంచుకుంటున్నాం. మన శక్తిని కోల్పోయే పనులు మనం చేయకుండా ఉండాలనేది మాకు సార్ పదే పదే చెప్తూ ఉంటారు. ఎంతో గొప్పది శక్తి, వెలకట్టలేనిది. ఆ శక్తితో మనం ఎన్నో శక్తివంతులమవుతే ఎన్నో పనులు చేయవచ్చు. లోకంలో ఎవరు గొప్పవాళ్ళంటే, ధ్యానం ద్వారా ఎవరైతే శక్తిని సంపాదించారో వాళ్ళందరూ శక్తివంతులయ్యారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఒక రమణ మహర్షి శక్తివంతుడు. ఆయన గొప్పవాడు. రామకృష్ణ పరమహంస ఎంతో శక్తివంతుడు. ఆ సాధన ద్వారా ఎంతో శక్తిని సంపాదించారు. వాళ్ళు గొప్పవాళ్ళు. అలా మనం శక్తివంతులం అవ్వాలి కానీ, మన శక్తిని కోల్పోయే పనులు మనం ఏమి చేయకూడదు. కోరికల కోసం, వాటి కోసం ధ్యానం అనేది చేయాల్సిన అవసరం లేదు. పత్రి సార్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ధ్యానం జ్ఞానం కోసమే అని. ధ్యానం జ్ఞానం కోసమే. ఎందుకంటే జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అనేది హైయెస్ట్, సృష్టిలోనే గొప్పదేంటంటే జ్ఞానం. అందుకే పత్రి సార్ ఆ జ్ఞానం సంపాదించాడు. సృష్టిలో గొప్పది జ్ఞానం కాబట్టే పత్రి సార్ ఆ జ్ఞానం సంపాదించాడు. నిజంగా సృష్టిలో జ్ఞానం కాకుండా వేరే ధనమో, ఇంకోటో, ఇంకోటో గొప్పదైతే పత్రి సార్ వాటి వెనకాలే పడేవాడు గదా! ఈ సృష్టిలోన హైయెస్ట్ జ్ఞానం కాబట్టి, ఆ జ్ఞానాన్ని ఆయన సంపాదించాడు. ఆయన సంపాదించిన జ్ఞానం వెనకాల ఆయన దగ్గర అంత జ్ఞానం ఉంది కాబట్టి, ఆయన వెనకాల మనం పడుతున్నాం. మనం కోటీశ్వరుల వెనకాల పడుతున్నామా? ధనవంతుల వెనకాల పడుతున్నామా? పత్రి సార్ వెనకాల పడుతున్నామా? పత్రి సార్ వెనకాల పడుతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర అంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వెనకాల ఆ జ్ఞానం మనకు కావాలి కాబట్టి. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలిసింది కాబట్టి, ఆ జ్ఞానం సంపాదన కోసం ఆయన వెనకాల పడుతున్నాం. ఆయన మార్గంలో పయనిస్తున్నాం. కాబట్టి ధ్యానం అనేది ముఖ్యంగా ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కోసం అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆత్మజ్ఞానం అంటే, మనం దేహం కాదు ఆత్మ అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు, ఈ కష్టాల గురించి గాని, రోగాల గురించి గాని, సమస్యల గురించి గాని బాధపడం, ఆలోచించం. మనకి అవగాహన వస్తుంది. ఎందుకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు ఈ రోగం వచ్చింది? ఎందుకు సమస్య వచ్చింది? రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది విదేశీయులు వెళ్లి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ రోగాలు వీటి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళంట. ఆయన అందరికీ ఒకటే సమాధానం చెప్పేవాడు. "ముందు నువ్వెవరో తెలుసుకోవయ్యా" అని అనేవాడంట. నిన్ను నువ్వు తెలుసుకో అని. దాంట్లోనే పరిష్కారం చాలా ఉంటది. చిన్న మాట, ఒక్కటే మాటనే సింపుల్ గానే ఉంది.
నిన్ను నువ్వు తెలుసుకో అనేది. ఆ తెలుసుకుంటే ఏం తెలుసుకోవాలంటే, మనం దేహం కాదు మన ఆత్మ అనే విషయం మనం తెలుసుకుంటే, ఎన్నో వాటికి మనకక్కడ మన సమస్యలు గాని, మన రోగాలు గాని, మనకసలు వీటన్నిటికి మనకు పరిష్కారం అందులోనే దొరుకుతుంది. మన దేహం అనుకుంటేనే మనకి కష్టాలు, రోగాలు, సమస్యలు ఇవన్నిటి గురించి ఆందోళన ఉంటది. ఆ సమస్య ఎందుకొచ్చిందా? ఈ రోగం ఎందుకొచ్చిందా? ఆ కష్టం వచ్చిందా? ఏమి అర్థం కాదు జీవితం. అస్తవ్యస్తంగా ఉంటుంది. అంత గందరగోళంగా ఉంటుంది. మనం ఆత్మ అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానం మనం పొందినప్పుడు, ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం అవగాహన పొందినప్పుడు, మనకు అర్థమవుతుంది. ఓహో! మనకి ఈ కష్టం ఎందుకొచ్చిందంటే గతంలో మనం చేశాం కాబట్టి, మనకి ఈరోజు ఇదొచ్చింది. ఈ రోగం వచ్చింది. ఈ సమస్య వచ్చిందని. అప్పుడు అది పోవాలంటే ఏం చేయాలో ఆ చేసే ప్రయత్నం మనం చేస్తాం అంతే కానీ, ఎవరో వెనకాల పడి ఏదో మొక్కుకోవడం, కోరుకోవడం, చేసుకోవడం, కోరికలు కోరుకోవడం, ఇలాంటివి సంకల్పాలు పెట్టుకోవడం ఏమి చెయ్యం. విశ్వామిత్రుడి కథ మనకు తెలుసు. 4000 సంవత్సరాలు తపస్సు చేశాడాయన. ఫస్ట్ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఘోర తపస్సు. కూర్చున్నవాడు లెవ్వకుండా 1000 సంవత్సరాలు. ఎంత శక్తిని సంపాదించాడంటే, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తిని సంపాదించాడు. అంత శక్తిని సంపాదించిన వాడు కూడా ఏం చేశాడంటే, ఒకసారి మేనక వల్ల మేనక వచ్చినప్పుడు, ఆ మేనక మోహించి ఆమెను మోహంలో పడి, ఆమె అడిగిన కోరికలు, ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏమిటంటే, నేను ఏది అడిగితే నాకది ఇవ్వాలి. నేను కోరుకున్నది ఇవ్వకపోతే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఆమె ఒక కండిషన్ పెడుతుంది. అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. అలా ఆ మేనక ఏం చేస్తుందంటే, రోజు చాలా విచిత్రమైన కోరికలు కోరుకునేదంట. ఏమిటంటే, మల్లెపూలు లేని సమయంలో చూసి మల్లెపూలు కోరుకునేదంట. నాకు మల్లెపూలు కావాలని. మామిడి పండ్లు లేని సమయం చూసి మామిడి పండ్లు కావాలని కోరుకునేదంట. మరి కోరుకుంది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆమె వెళ్ళిపోతుందని విశ్వామిత్రుడికి తెలుసు కాబట్టి ఏం చేసేదంటే, ఆయన మళ్ళీ లేని టైంలో అది సృష్టించాలంటే, సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తి ఉంది కాబట్టి, తన శక్తిని ఖర్చు పెట్టి ఒక్కొక్కటి సృష్టించాడు. మామిడి పండ్లు సృష్టించాడు. అడిగినది ఇచ్చాడు. మల్లెపూలు సృష్టించాడు. అవి కూడా ఇచ్చాడు. అలా ఇంకోసారి ఇంకో విచిత్రమైన కోరిక కోరేదంట. ఏ సందర్భంలో ఏవి దొరకవో అవి అడిగేదంట. ఒకసారి చెప్పిందంట. నీతో కలిసి అలాగా గగన విహారం ఆకాశంలో హాయిగా విహరించాలని ఉందని చెప్పింది. సరే అని చెప్పేసి ఆ కోరిక తీర్చడం కోసం మరి ఆకాశంలో విహరించే తన శక్తిని ఖర్చు పెట్టాలి కాబట్టి మళ్ళీ శక్తిని ఖర్చు పెట్టి, మళ్ళీ అలా విహారం అది చేసి, మళ్ళీ అలా ప్రతి దానికి కొద్దిగా కొద్దిగా శక్తి ఖర్చు చేసుకుంటూ ఆఖరికి ఒక రోజు ఏమైందంటే, మళ్ళీ గగన విహారం చేద్దాం అన్నప్పుడు ఆ ఆకాశంలో విహరించడానికి మళ్ళీ ఆయన పైకి ఎగరడానికి చూస్తే ఎంత ప్రయత్నించినా పైకి ఎగరలేకపోతున్నాడు. ఆ మేనక పైకి వెళ్ళగలుగుతుంది ఆమె. కానీ ఈయన వెళ్ళలేకపోతున్నాడు. ఆశ్చర్యం ఏమైందంటే, ఉన్న శక్తి అంతా ఖాళీ అయిపోయింది. అప్పటి వరకు 1000 సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన శక్తి అంతా ఈ ఒక్కొక్క కోరిక కొద్దిగా ఖర్చయికుంటూ పోతే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన శక్తి అంతా ఆ కోరికలు ఖర్చయిపోతే, మనం గట్టిగా మాట్లాడితే రోజుకు గంటో, 2 గంటలో, 3 గంటలో చేస్తాం. మన దగ్గర ఎంత శక్తి ఉంది. ఆ వచ్చిన ఆ కొంత శక్తినే సంకల్పాలు పెట్టుకొని, కోరికలు కోరుకొని కోల్పోతే, మనం శక్తివంతులం ఎప్పుడవుతాం? మనకొచ్చే కష్టాలను తట్టుకునే శక్తి మనకెక్కడ ఉంటుంది? అందుకే మన మాస్టర్‌లు కూడా చాలా మంది మనం ఏందంటే, ధ్యానం చేస్తున్నాం కానీ, ఏదైనా కష్టం గాని, సమస్యొచ్చినప్పుడు ఇంకా కొంచెం ఆందోళన పడుతున్నాం, బాధలు పడుతున్నాం, విలవిల్లాడుతున్నాం. ధ్యానం చేస్తున్నా నాకు కూడా ఇంకా కష్టాలొచ్చాయని. ఈ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు ఏందంటే, ఆ శక్తిని కోల్పోవడం వల్ల మళ్ళీ ఆ సమస్యలు, ఆ కష్టాలొచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ధ్యానం చేసే వాళ్ళు కూడా ఎంతోమందికి ఈ రోగాలు ఇవన్నీ వస్తున్నాయి. సీనియర్ పీరియడ్ మాస్టర్‌లని అనుకుంటారు గానీ, వాళ్ళకి కూడా ఎంతోమందికి ఎందుకంటే ఆ శక్తిని కోల్పోవడం వల్ల. ఎవరైనా సరే. శక్తిని కోల్పోతే ఖచ్చితంగా ఇంకో కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేరు. ఆ సమస్యను. ఆ సమస్య నుంచి బయటపడలేరు. ఎదుర్కోలేరు. పత్రి సార్ మనకు చెప్తాడు గదా! పిరమిడ్ ధ్యానంలో 18 ఆధార సూత్రాలు ఏం చెప్తారంటే ఆయన,
స్వీయ ధ్యాన శక్తితో ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి అని చెప్పారు. మన ధ్యాన శక్తితో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని రోజుల కింద ఒక మేడం మేముండే పిరమిడ్ దగ్గరికి ఇక్కడ మెడిటేషన్‌కొచ్చారు. ఆమె ధ్యానం చేశారు. ఎవరో చెప్పారంట ఏంటంటే, "మీరు సంకల్లో పెట్టుకొని ధ్యానం చేస్తే మీ ల్యాండ్ బాగా సేల్ అవుతుంది. మీరు ఆ ల్యాండ్‌లో కూర్చొని" అని చెప్పి ఎవరో చెప్పారంట. సో, ఆవిడ "మాస్టర్ మీరు చాలా సీనియర్ మాస్టర్ కదా! మీ దగ్గర శక్తి బాగుంది కదా! మీరు మా ల్యాండ్‌కొచ్చేసి మా ప్లేస్‌కొచ్చేసి కూర్చొని సంకల్పం పెట్టి సంకల్ప ధ్యానం చేయండి. మా ల్యాండ్ సేల్ అవుతుంది." ఇలా రకరకాల మాటలేవో చెప్పారు. వాళ్ళ ల్యాండ్ సేల్ అవ్వడం కోసం నేను పోయి సాధన చేసి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసి నా శక్తిని కోల్పోవడం ఎందుకు? మళ్ళీ ఆ కోల్పోయిన శక్తిని సంపాదించాలంటే నేను ఎంత కష్టపడాలి? ఆ డబ్బులు పెట్టితే నాకు మళ్ళీ ఆ శక్తి వస్తుందా? ఎవరైనా ఇస్తారా డబ్బులతోటి శక్తిని? ఇప్పుడు ప్రతిసారి ఉన్నాడు. సార్ మీకు కొంత డబ్బులిస్తాం మీ శక్తినివ్వండి అని ఎవరైనా వచ్చి అడిగితే ఇస్తారా ఆయన? డబ్బుల కంటే విలువైనది శక్తి అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి, డబ్బులతో చేయలేని ఎన్నో పనులు శక్తితో చేయొచ్చు అనే విషయం తెలుసు కాబట్టి, ఆయన శక్తి సంపాదించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి, మీ ధ్యాన శక్తిని సంపాదించుకొని, మీ సాధన చేసి మీ శక్తిని పెంచుకొని, మీ శక్తితో మీ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్తారు కానీ, అలా ఎప్పుడూ ఏమి చెయ్యరు. కాబట్టి ఇక్కడేంటంటే, మనం ఏమి కోరుకోవాల్సిన లేదు. సంకల్పాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో కూడా మనకు చెప్పారు కదా! ఇక్కడ సంకల్పం పెట్టుకున్నామంటే ఆశించినట్లే, ఫలితం ఆశించినట్లే. ఏదో జరగాలి, ఏదో అవ్వాలని. ఏమి ఆశించకుండా అందులో సంకల్పం ఏమి ఉండదు. అక్కడ ఏమి జరగాలని అనుకున్నామంటే అక్కడ అందులో ఆశించినట్లే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదచన. మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అని. కర్మలు చేయడం వరకే మన వంతు కానీ, ఆ కర్మల యొక్క ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పారు. నాకిది జరగాలని, ఇది అవ్వాలని మనం ఆశిస్తున్నామంటే, అడుగుతున్నామంటే, కోరుతున్నామంటే, అక్కడ మనం ఫలితం ఆశించినట్లే. మరి భగవద్గీతలో ఏం చెప్పారు? నువ్వు చేయాల్సిన సాధన నువ్వు చెయ్యి. నువ్వు శక్తిని పొందితే నీకు పొందిన దాని ప్రకారం నువ్వు చేసుకున్న దాని ప్రకారం నీకు ఏది రావాలో అది వస్తుంది కదా! దానికి మళ్ళీ అడగడం ఎందుకు? కోరడం ఎందుకు? ఇంకా కొంతమంది అనుకోవచ్చు. అడగనిదే అమ్మైనా పెట్టదు కదా! అడగాలి కదా! అని అంటుంటారు. అడగనిదే అమ్మైనా పెట్టదు కరెక్టే. అమ్మని అడగాలి. కానీ అడగకుండా ఇచ్చేవాడే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు. ఈ సృష్టికర్త, ఆ సృష్టికర్త ఎవరైతే ఈ సృష్టి నియమాలు పెట్టాడో, కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతాలు ఎవరైతే పెట్టారో ఆయనకన్నీ తెలుసు. నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకొచ్చేది ఉంటుంది. నీకిస్తారు గానీ, నువ్వేమి చేసుకోకుండా నువ్వు అడిగితే ఏమి ఇవ్వరు. నువ్వు అడిగితేనే ఈ పంచభూతాలు ఇచ్చారా? ఈ గాలి గాని, నీరు గాని ఇవన్నీ పంచభూతాలు నువ్వేమి కోరకుండానే నీకిచ్చాడు గదా! ఎందుకంటే నువ్వు అవి పొందే అర్హత ఉంది కాబట్టి నీకవి ఇచ్చాడు. సో, అలా నీకేదైతే ఇప్పుడు మనకున్నవి ఏవైతే ఉన్నాయో అవి పొందే అర్హత ఉంది కాబట్టి మనకున్నాయి. అందరికీ అన్నీ ఉన్నాయంటే ఎవరికి అందరికీ అన్నీ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఏదో ఒక లోటు ఉంటుంది. ఏ లోపం లేనివాడు, ఏ రోగము, ఏ కష్టము, ఏ సమస్య ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇది మనం గమనించుకొని అర్థం చేసుకుంటే, మనం ఏమి ప్రతిఫలం ఆశించకుండా ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతాం. ఊహించని ఫలితాల్ని మనం పొందుతాం. ఆశించి చేస్తే కొద్దిగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ ఏమీ ఆశించకుండా, కోరుకోకుండా ఆశిస్తున్నామంటే అందులో కొంత స్వార్థం కూడా ఉండవచ్చు. నిస్వార్థంగా చేయమని. ఇంకా చెప్పారు కదా! కర్తృత్వ భావంతో చేయమని. నేను చేస్తున్నాననే భావన లేకుండా చేయమని. నేను చేస్తున్నానంటే కూడా అక్కడ మళ్ళీ కర్మ అనేది అంటుకుంటుంది. సో, అక్కడ ఇటువంటిది ఏమి ఆశించకుండా చేయమని. అదే సదానంద యోగి గారు చెప్పింది. ఏమి కోరి సాధించరాదు. నాకిది కావాలని ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు అని భగవద్గీతలో కూడా చెప్పారు. కర్మలు చెయ్యి. నీ వంతుగా నువ్వు ఏం చేయాలో, నువ్వు పొందాలని నీకేదైతే కావాలనుకుంటున్నావో, అది పొందడం కోసం నువ్వు ఏం చేయాలో, నువ్వు చేయవలసింది చేస్తే నీకు ఆటోమేటిక్‌గా నువ్వు అడగకుండానే వస్తుంది కదా! నువ్వు చేయవలసింది చేయకుండా కోరుకుంటూ కూర్చుంటే నీకేమీ రాదు అని. చూడండి నా చేతిలో ఒక పెన్ను ఉంది. ఈ పెన్ను
బంగారు పెన్ను కావాలనుకోని ఒక 41 రోజులు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేశాననుకోండి. ఈ పెన్ను బంగారు పెన్ను అవుతుందా? పోనీ 108 రోజులు ధ్యానం చేశాననుకోండి. అవుతుందా? పోనీ సంవత్సరంలో చేద్దాం. బంగారు పెన్ను అవుతుందా? కాదు గదా! సో, కొంచెం ఆలోచించాలి. ఏంటి? ఎలా? నిజంగా అవుతాయా? కొంచెం విచారణ చేసుకుంటే చటవర్తి రాజలక్ష్మి మేడం ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. సాధకుడు ఎప్పుడు విచారణలో ఉండాలని. ఎందుకంటే వినేవాళ్ళుంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తారంట. వినేవాడు నీ బుద్ధి ఏమైందని అంటుంటారు. సో, అక్కడ మనం అందరి మాస్టర్‌లు ఎందరో మాస్టర్‌ల క్లాసులు వింటూ ఉంటాం. అది మనం విన్న తర్వాత ఏది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం విచారణ చేసుకుంటే కూరుకోవాలా వద్దా? సంకల్పం పెట్టుకోవాలా వద్దా? అనే విషయం మనకు అవగాహన వచ్చినప్పుడు, అప్పుడు ఏది చేయాలో అదే చేస్తాం. ఏమి కోరుకోకుండా, ఆశించకుండా, ప్రతిఫలం కోరకుండా చేస్తేనే అద్భుతమైన ఫలితాన్ని, ఊహించినటువంటి ఫలితాన్ని అంటుంటారు కొంతమంది ఏందంటే, "కోరితే గోరంత, కోరకపోతే కొండంత" అని. మనకు గోరంత కావాలా? కొండంత కావాలా? కొండంత గదా! మరి కొండంత కావాలంటే ఏమి కోరుకోకుండా చేస్తేనే అద్భుతంగా మనం ఫలితాన్ని పొందుతాం. సో, కాబట్టి ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో శ్లోకంలో భగవద్గీతలో 4 అధ్యాయంలో 19 శ్లోకం ఒకటి చెప్పడం జరిగింది. ఏందంటే 4 అధ్యాయంలో 19 శ్లోకం. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తామాహు పండితం బుధ అని. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భగవద్గీత మనం ఎన్నో సార్లు వింటాం. వింటాం కానీ దానిని అర్థం చేసుకుంటే ఒక్క శ్లోకం అర్థం చేసుకున్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాడు ఇది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తామహు పండితుబ్ద. యస్య అంటే ఎవరి యొక్క, సర్వే అంటే సర్వం మొత్తం అన్ని. సమారంభ అంటే ప్రారంభింపబడతాయో కామ సంకల్ప అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, కర్మలంటే పనులు. అంటే మనం చేసే ధ్యానం కూడా కావచ్చు, వేరే కర్మలు ఏవైనా కానీ. కామ సంకల్ప కోరికలు కామ అంటే కోరిక. కోరికలు లేకుండా సంకల్పం, సంకల్పాలు లేకుండా వర్జిత అంటే లేకుండా అని. కోరికలు, సంకల్పాలు లేకుండా ఎవరి యొక్క సమస్త కర్మలు ప్రారంభింపబడతాయో వాళ్ళ యొక్క కర్మలు జ్ఞానాగ్ని అంటే జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధం చేయబడతాయో వాళ్ళనే పండితులు అని అంటారని. ధ్యానం చేసి ఎటువంటి కోరికలు, సంకల్పాలు లేకుండా ధ్యానం చేయమన్నారు మళ్ళీ. ఏమీ కోరుకోకుండా, సంకల్పాలు లేకుండా ధ్యానం చేస్తే మీరు ఆ ధ్యానం ద్వారా మీ శక్తి పెరిగి, మీ జ్ఞానం పెరిగినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్ని లోపల మీ కర్మ దగ్ధమైతే అప్పుడు మిమ్మల్ని జ్ఞానులు అంటే పండితులు అని అంటారని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆ 4 అధ్యాయంలోని 19 శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు కదా! కోరికలు వద్దు, సంకల్పాలు వద్దని. తటవర్తి రాజలక్ష్మి మేడం చెప్తూ ఉంటారు ఏంటంటే, కోరికలతోటి, సంకల్పాలతోటి చేసే ధ్యానం రాక్షస ధ్యానం అని అంటాం. మేడం చెప్తూ ఉంటారు. కోరికలతోటి, సంకల్పాలతోటి ధ్యానం చేస్తున్నామంటే అది రాక్షస ధ్యానం. కోరికలు, సంకల్పాలు లేకుండా చేస్తే అది దేవతా ధ్యానం, నిస్సంకల్ప ధ్యానం అని అంటూ ఉంటారు. దేవతలు ధ్యానం చేశారు, రాక్షసులు ధ్యానం చేశారు. రావణాసురుడు గాని, హిరణ్యకశిపుడు గాని వాళ్ళంతా ఎంతో తపస్సు చేశారు. బాగా కష్టపడి మామూలుగా తీవ్ర సాధనే చేశారు. ధ్యానం చేశారు కానీ వాళ్ళు కోరికలతోటి చేశారు. నాకిది కావాలి, అది కావాలి. రకరకాల కోరికలతోటి వాళ్ళు ధ్యానం చేశారు. చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నష్టపోయారు. అది రాక్షస ధ్యానం అని చెప్తారు అందుకే మేడం. సో, కాబట్టి మనం దేవతా ధ్యానం చేయాలి. అంటే మనం సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా మనం ధ్యానం చేస్తేనే మన శక్తి ఎంత త్వరగా పెంచుకుంటామో, మన జ్ఞానం అంత త్వరగా మనం పెరగడానికి అవకాశం ఉంటుంది. మన శక్తి వీటికి ఖర్చు చేసుకుంటూ పోతుంటే, మనం ఎప్పుడు శక్తివంతులం అవుతాం, ఎప్పుడు జ్ఞానవంతులం అవుతాం. మన దగ్గర శక్తి లేనప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మజ్ఞానం ఎప్పుడు అవుతాం? మన జ్ఞానమే పెరిగినప్పుడు మన కర్మలు ఎప్పుడు దగ్ధం అవుతాయి? మన కర్మలు దగ్ధం కానప్పుడు మనం పండితులము, జ్ఞానులు ఎప్పుడు అవుతాం? కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఆ పురాణాల్లో ఉండే ఆ కథల నుంచి ద్వారా కావచ్చు, భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం కావచ్చు, సదానంద యోగి గారు చెప్పిన దాని నుంచి చూసినా గాని, ఇలా ఏది గమనించినా గాని, మనం సృష్టి నుంచి
ఏమీ ఆశించకుండా, ఏమీ కోరకుండా మనం చేస్తూ ఉంటేనే ఎంతో ఎక్కువ పొందుతూ ఉంటాం. ఆశించకుండా చేస్తేనే. ఇంకోటేంటంటే, ఈ సంకల్పంలో కూడా చాలా మంది సంకల్పం పెట్టుకొని చేస్తుంటారు. ఆ సంకల్పంలో కనుక దోషం ఉంటే, అది మనకి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. హానిని కలిగిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఏదో జరగాలని సంకల్పం పెట్టుకుంటారు కానీ, దానివల్ల వేరే ఒక్కరికి నష్టం జరిగినా గాని, వేరే ఎవరికో ఒక్కరికి నష్టం జరిగినా గాని, ఆ నష్టాన్ని కూడా మళ్ళీ తిరిగి అనుభవించాల్సొస్తుంది. సంకల్పంలో దోషం అనేది కూడా ఉండకూడదు. దోషరహితంగా ఉండాలనేది కూడా ఒక పాయింట్ చెప్తూ ఉంటారు. సో, లోక కళ్యాణానికి సంబంధించి 10 సార్లు చెప్తూ ఉంటారు. సంకల్పాలు పెడుతూ ఉంటాడు. సంకల్పిస్తుంటాడు లోక కళ్యాణం కోసం. ఆయన కోసం ఎప్పుడు ఏమి కోరుకోడు. స్వార్థం ఏమి ఉండదు ఆయన కోరికలు. ఎంతసేపు ఆయన ఏదన్నా సంకల్పించాడంటే అది లోక కళ్యాణం కోసమే. ఆ స్థాయిలో ఒక బ్రహ్మర్షి స్థాయిలో ఉన్నవారు, ఒక యోగీశ్వర స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. ఈ సంకల్పాల గురించి, సంకల్ప శక్తి గురించి, సంకల్పం ఎలా సిద్ధిస్తుంది, ఎలా నెరవేరుతుందనే విషయాల గురించి. ఆ సంకల్పం సిద్ధించడం అంటే నెరవేరడం. ఎప్పుడు నెరవేరుతుందంటే, ఆ సంకల్పం శుద్ధంగా ఉంటేనే ఆ సంకల్పం సిద్ధిస్తుంది, నెరవేరుతుంది. ఆ సంకల్పం శుద్ధంగా ఉందా లేదా అనేది మనకెలా తెలుస్తుందంటే, ఆ సంకల్పానికి శక్తి కావాలి. అందులో దోషం ఉండకూడదు. సో, ఆయన లోక కళ్యాణానికి సంబంధించినవి ధ్యాన జగత్, తిరుమల జగత్, శాఖ జగత్ ఇవన్నీ లోకానికి సంబంధించినవి ఆయన సంకల్పించాడు కానీ, వేరేవి స్వార్థానికి సంబంధించో, తన కోసమో ఏమి ఆయనేమి సంకల్పించుకోలేదు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అటువంటివి ఏది చేసినా 100% కరెక్ట్. ఒక యోగీశ్వర స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒక బ్రహ్మ స్థాయిలో ఉన్నవాళ్ళు. ఆయన దగ్గర ఏందంటే చెప్పాడు సారు. ఒకానొక జన్మలో నేను సుమారు 200 జన్మలు నాన్ స్టాప్‌గా కూర్చున్న వాడిని లేవకుండా 200 సంవత్సరాలు జన్మలు కాదు 200 సంవత్సరాలు ధ్యానం చేశానని. ఒరిస్సాలో ఒరిస్సాలో 200 సంవత్సరాలు కూర్చున్నవాడు లేవకుండా జన్మంతా ధ్యానం చేశాడంట. మరి ఎంత శక్తి సంపాదించి ఉంటాడు? 200 సంవత్సరాలు చేశాడంటే, ఆయన దగ్గర అపారమైన శక్తి ఉంది కాబట్టి, మన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, ఆయనకు అవగాహన ఉంటుంది. మన దగ్గర ఉన్నది చాలా తక్కువ శక్తి. మనం సంపాదించేదే చాలా తక్కువ శక్తి. ఆ వచ్చే కొద్ది శక్తిని కూడా ఇక్కడ శక్తి అంటే మళ్ళీ 2 ఉన్నాయి. విశ్వశక్తి, ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఒకటి. రెండోదేంటంటే ఆత్మశక్తి. మనం సంపాదించేది ఆత్మశక్తి చాలా తక్కువ. ఈ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి అనేది ధ్యానం చేసేటప్పుడు చాలా వస్తుంది. ఆలోచన రహిత స్థితిలో మనకొస్తుంది. కానీ ఆత్మశక్తి పెరగడం అంటే తీవ్ర సాధన చేసిన వాళ్ళకి కొద్దిగా ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది కొద్దిగా. తీవ్ర సాధన చేసిన వాళ్ళకి. ఆ కొద్దిగా పెరిగిన కొద్దిగా శక్తికి మనం సంకల్పం పెట్టుకొని ఆ శక్తిని కూడా కోల్పోతే ఇంక మనం ఎక్కడ ఎదుగుతాం? సో, ఇంత నేనెందుకు చెప్తున్నానంటే ఎవరో చెప్పేవి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు గాని, ఏదో సమస్యలు ఎక్కువైనప్పుడు గాని, కష్టాలు ఎక్కువైనప్పుడు గాని, మనం ఏం చేస్తామంటే ఎవరో చెప్పింది విని ఫాలో అయిపోతూ ఉంటాం. పోతుందేమో అందులో నుంచి బయటపడితే చాలు, ఇదొక్కటి పోతే చాలు, ఈ కష్టం పోతే చాలు, ఈ రోగం పోతే చాలు, ఈ సమస్య పోతే చాలు. కొంచెం ఆలోచించండి. ఒక కష్టం పోతే ఇంకో కష్టం రాదా? ఒక సమస్య పోతే ఇంకో సమస్య రాదా? ఒక రోగం పోతే ఇంకో రోగం రాదా? పోవడం మీద కాదు దృష్టించడం, అవి రాకుండా చేసుకోవడం మీద దృష్టించాలి. అవి రాకుండా ఉంచాలంటే, అవి కర్మల వల్ల ఎన్నో వచ్చుంటాయి కాబట్టి, ఆ కర్మలు లేకుండా చేసుకోవాలి. ఆ కర్మలు లేకుండా చేసుకోవాలంటే, మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మన జ్ఞానాన్ని పెంచుకోవాలంటే, ఇందాకే చెప్పాను. ఎస్సే సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. కోరికలు, సంకల్పాలు లేకుండా ధ్యానం చేసి, శక్తిని పెంచుకొని, జ్ఞానాన్ని పెంచుకుంటేనే, మన కర్మలు దగ్ధం చేసుకోవచ్చు. ఆ కష్టాలు, సమస్యలు జీవితంలో భవిష్యత్తు లోపల ఎటువంటివి లేకుండా చేసుకోవచ్చని. మరి అటువంటిది మనం చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరో ఏదో చేస్తున్నారని, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని అలా చేస్తూ పోతుంటే మనమే నష్టపోతాం, శక్తిని కోల్పోతాం. ఇందులో ఎదగడానికి మళ్ళీ ఎంతో టైం పడుతుంది. సో, ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా ధ్యానం చేసి మన శక్తిని కోల్పోయే ప్రయత్నం కోల్పోకుండా జాగ్రత్త పడాలి అని నేను చెప్తున్నాను. కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి కోరికలు లేకుండా, సంకల్పాలు లేకుండా మనం ధ్యానం చేస్తే దాని వల్లే మనం ఎంతో శక్తివంతులమైనప్పుడు ఆటోమేటిక్‌గా మనకున్నటువంటి ఆ సమస్యకు సరిపడినంత శక్తి వచ్చినప్పుడు ఆ సమస్యలు, ఆ రోగాలు, కష్టాలు వాటి నుంచి పూర్తిగా బయటపడతాం. భవిష్యత్తులో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా
వాటిని తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి మనకు ఉంటాయి. కాబట్టి ఏదో చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న లాభాల కోసం, ప్రాపంచిక లాభాల కోసం ఈ శక్తిని, ఆత్మశక్తిని ఖర్చు పెట్టుకోకూడదని. ఈ సంకల్పం గురించి పాత సార్ ఇంకా ఏం చెప్తారంటే, ప్రతిసారి సంకల్ప శక్తి అని ఒక పుస్తకం ఉంది. అందులో సార్ ఇంకా ఏం చెప్తారంటే, సంకల్పం అంటే పాజిటివ్ థాట్ అంటారు. వికల్పం అంటే నెగెటివ్ థాట్ అని అంటారు. సంకల్పం పెట్టుకుంటే వికల్పం ఉండకూడదంటారు. అంటే ఏదైనా ఒకటి అవ్వాలని అనుకున్నప్పుడు అవుతుందా? లేదా? అనే డౌట్ అనేది ఉండకూడదు. డౌట్ ఉందంటే అక్కడ వికల్పం ఉన్నట్లే. వికల్పం అంటే నెగెటివ్ థాట్. నిజంగా ఇది అవుతుందా? ఇది జరుగుతుందా? అనే డౌట్ ఉందంటే అక్కడ వికల్పం ఉన్నట్లే. చక్రవర్తి రావు సార్ దగ్గర నేను వినడం జరిగింది ఏంటంటే, వికల్పాలు లేని శుద్ధ సంకల్పమే సేతు విజ్ఞాన సారం అని సార్ చెప్పడం జరిగింది. సేతు విజ్ఞానం గురించి సార్ ఏం చెప్పారంటే, వికల్పాలు లేని శుద్ధ సంకల్పం. వికల్పం లేకుండా మన సంకల్పం ఉండాలి. అది కూడా శుద్ధ సంకల్పం. ఆ సంకల్పంలో ఎటువంటి దోషం అనేది ఉండకూడదు. స్వార్థం అనేది ఉండకూడదు. శుద్ధంగా ఉండాలని. అటువంటిది ఎవరు పెట్టుకునే స్థాయి అవగాహన ఎవరికుంటదంటే ప్రతి స్థాయిలో ఉన్న వాళ్ళకు అలాంటివి పెట్టుకునే అవగాహన ఉంటుంది కాబట్టి, వాళ్ళు అలాంటివి సంకల్పించుకుంటారు. దానికి తగ్గ కృషి చేస్తారు. సాధిస్తారు కూడా. సాధించారు కూడా. ధ్యాన జగత్ కానివ్వండి. సో, అలా మనం దీని గురించి అవగాహన అంత త్వరగా రాదు. మళ్ళీ మళ్ళీ ఇది వింటూ ఉండాలి. అవగాహన చేసుకుంటుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అసలు ఏమీ అవసరం లేదు. నిజంగా మనకు చేయవలసిన కృషి చేస్తే ఆటోమేటిక్‌గా ఇంకా కొంతమంది మేము ఈ పిరమిడ్ కట్టాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. మా ఊర్లో పిరమిడ్ రావాలనో, ఇంకోటో, ఇంకోటో అది కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పిరమిడ్ కట్టడం అనేది ఒక లోక కళ్యాణ కార్యక్రమం. 10 మందికి ఆత్మపరంగా, జ్ఞానపరంగా ఎదగడానికి, ధ్యానపరంగా ఎదగడానికి అది ఉపయోగపడే పని కాబట్టి, అక్కడ సహజంగానే ప్రకృతి నుంచి సహకారం మనకు లభిస్తుంది. సహజంగానే ఎవరికైనా గాని లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రకృతి సహకారం అనేది ఉంటుంది. అప్పుడు చాలా అద్భుతంగా అవి జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటే, చూడండి నేను పిరమిడ్ కట్టాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసేప్పుడు నేచర్ ఎంత హెల్ప్ చేసిందో అని అంటూ ఉంటారు. నువ్వు సంకల్పం పెట్టుకోకుండా పిరమిడ్ కట్టే ప్రయత్నం చేసినా, ఖచ్చితంగా నేచర్ నీకు హెల్ప్ చేస్తది. ఎందుకంటే నువ్వు చేసేది లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి. 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి. దానికి సంకల్పం పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. త్వరగా కావాలనో, రకరకాలుగా. అది కట్టాలంటే ఏం చేయాలో ఆ కృషి చేయాలి. దానికి ఏం చేయాలో ఆ కృషి చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా నేచర్ నుంచి కూడా ఆ హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చేసే పని మంచిదైనప్పుడు ప్రకృతి సహకారం ఆటోమేటిక్‌గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏది సంకల్పం పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమీ అనుకోకుండా చేస్తేనే అద్భుతమైన ఫలితాలు మనకొస్తాయి. సో, అది మనకు ఆ భగవద్గీతలో ఆ శ్లోకం ఆ 2 శ్లోకాలు అర్థమైతే చాలు. ఈ కోరికలు, సంకల్పాలనేది ఏమి అవసరం లేదు. అవేమీ లేకుండా చేస్తేనే అద్భుతంగా మనం శక్తిని పెంచుకుంటాం. మన జ్ఞానాన్ని పెంచుకుంటాం. అద్భుతమైన మన స్థితికి ఎదుగుతాం. మన ఎదుగుదల అనేది మనలో మార్పనేది మనకు తెలుస్తుంది. మనలో శక్తి పెరగకపోతే మన ప్రవర్తనలో మార్పు రాదు. మన ప్రవర్తన మారకపోతే మన మనసులో మార్పు రాదు. మన ప్రవర్తన మారదు. మన గుణంలో మార్పు రాదు. మన ఆలోచన విధానం మారదు. మన పనులు మారవు. మన మాటలు కూడా మారవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లే అయితది. మన శక్తిని సంకల్పాల కోసం, వాటి కోసం, వీటి కోసం ఖర్చు పెడుతూ ఉంటే. ఆరోగ్యం కోసం కూడా కాదు ధ్యానం యాక్చువల్‌గా చెప్పాలంటే. కొంతమంది రోగాలొచ్చినప్పుడు సంకల్పం పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. నాకు ఈ రోగం తగ్గిపోవాలి, మాస్టర్స్ వచ్చి హీలింగ్ చేయాలనో, సర్జరీ చేయాలనో, హాస్టల్ సర్జరీ జరగాలనో, మాస్టర్స్ తీసేయాలనో, వాటికి కూడా అవసరం లేదు. ధ్యానం చేయవలసినంత సాధన చేస్తే, ఆ శక్తిని మనం సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అదే పోతుంది కాబట్టి, దానికి కూడా ఏమి సంకల్పం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్న రోగాల కోసం ఇప్పుడు రమణ మహర్షి ఎంత సాధన చేశాడు ఆయన, ఎంత శక్తి సంపాదించాడో, ఆయనకే క్యాన్సర్ వచ్చింది కదా! మరి ఆయన శక్తితో ఆయన క్యాన్సర్‌ని పోగొట్టుకోవచ్చు గదా! రామకృష్ణ పరమహంసకు షుగరొచ్చింది. ఎంత బ్రహ్మజ్ఞాని రామకృష్ణ పరమహంస. ఆయన శక్తితో దాన్ని పోగొట్టుకోవచ్చు కదా! ఆ రోగాన్ని. ఆయన ఎందుకు శక్తిని ఖర్చు పెట్టుకోలేదు? ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఒక నది దాటుతూ ఉంటే, ఆ నదిని దాటించే ఆ పడవ నడిపే ఆ వ్యక్తి అన్నాడంట. రామకృష్ణ పరమహంస గారితో, "గురువుగారు
మీరు మీ దగ్గర ఇంత శక్తి ఉందంటే, ఈ నది పైన నడుచుకుంటూ వెళ్ళగలిగేంత శక్తి మీ దగ్గర ఉంది గదా! అంత గొప్ప బ్రహ్మజ్ఞాని కదా మీరు. అంత శక్తివంతులైన మీరు, ఈ పావలా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు నది దాటుతున్నారు? పడవలో వెళ్తున్నారు. హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా మీ శక్తి ఖర్చు చేసుకొని. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్పారంట. ఈ నది దాటడానికి పడవలో వెళ్తే పావలా ఖర్చవుతుంది. ఈ పావలా కోసం నేను ఎంతో కష్టపడి సంపాదించిన శక్తిని కోల్పోవాలా అని చెప్పారంట. ఆ పావలా ఇస్తే ఆ శక్తి ఏం రాదు గదా! ₹1,00,00,000 ఇచ్చినా ఆ శక్తిని నేను సంపాదించలేను గదా! సో, కాబట్టి అక్కడ మనం ఆ శక్తి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు, దాన్ని కోల్పోకుండా ఉండే ప్రయత్నం మనం చేస్తాం. నేను కూడా ఇది అంటే నేను సంకల్పం పెట్టుకొని ధ్యానం ఏం చేయలేదు కానీ, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మాంసాహార పాత్రల్లో కొన్నిసార్లు పడడం, తినడం వల్ల గాని, వెల్లుల్లిపాయ తినడం వల్ల కానీ, వీటి వల్ల కూడా మనం ఎన్నో సార్లు శక్తిని కోల్పోవడం జరిగింది. బయట వెళ్ళినప్పుడు గాని, కొన్ని సందర్భాల్లో అలా రకరకాల కారణాల వల్ల. సో, కాబట్టి ఇది నా కోసం కూడా నాకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోటి నేను ఈ పాయింట్ పదే పదే చెప్తున్నాను. మనం దీని యొక్క గొప్పతనం అర్థమైనప్పుడు, ఆ శక్తి యొక్క గొప్పతనం మనకు అర్థమైనప్పుడు, అది కోల్పోకుండా ఉండే ప్రయత్నం చేసుకోవడం కోసం, అది ఆచరించడం కోసం ప్రయత్నం చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ఈ కోరిక, సంకల్పం అనే టాపిక్ గురించి కొద్దిగా తెలుసుకున్నాం. ఏంటంటే ఏదైనా అవ్వాలని అనుకుంటే జరగాలని అనుకుంటే అది కోరిక అవుతుంది. అనుకోని దాని కోసం కృషి చేస్తే అది సంకల్పం అవుతుంది. అయితే మనం ఏమి కోరికలు, సంకల్పాలు ఏమి పెట్టుకోకుండానే మనం ధ్యానం చేస్తే అద్భుతమైన స్థితికి మనం ఎదుగుతాం. ముఖ్యంగా తటవర్తి రాఘవ సారు ఎక్కువగా దీని గురించి స్ట్రెస్ చేసి మరి చెప్తుంటారు. సంకల్పాలు ఏమి అవసరం లేదని. ఎందుకంటే ఆయన కూడా ఏం కోరికలు లేకుండా, సంకల్పాలు లేకుండా చేయడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి హైయెస్ట్ స్థాయికైనా ఎదగగలిగాడు. పిరమిడ్ సృష్టిలోకొచ్చిన కొద్ది సమయంలోనే ఎంతో గొప్ప స్థాయికైనా ఎదగగలగాలి. కర్మ సిద్ధాంతం ఒకటి మనం సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది అర్థం చేసుకుంటే సృష్టి లోపల కోరుకుంటే రాదు అని. అర్హతను బట్టి. మనకు ప్రతిసారి కూడా 3 పాయింట్స్ చెప్పాడు. ఏంటంటే ప్రారంభ జన్మల్లో కోరుకుంటే రాదు, అర్హతను బట్టి వస్తుందని చెప్పారు ప్రతిసారి. ఇంకా కొంత ఈ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చి కొంత ఎదిగిన తర్వాత అర్హతను బట్టి కూడా రాదు. మనకి ఏది అవసరమో అదే వస్తుందని చెప్పారు. మనకు కావాల్సిందే వస్తుందని చెప్పారు. ఇంకా కొన్ని జన్మలు దాటి ఇంకా బాగా ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే, మనకు కావాల్సినవి కూడా రావు. మన ద్వారా సమాజం యొక్క ప్రగతికి ఏదైతే అవసరమో అదే వస్తుందని చెప్పారు. మన ద్వారా సమాజానికి ఏదైతే మేలు జరగాలో అదే జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగా మనకు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతిసారి చెప్పే ఒక్క విషయం కూడా అంత ఈజీగా ఏమి అర్థం కాదు. సో, సార్ ఒక కాన్సెప్ట్ చెప్తారు. మీట్ ఎంఈఏటీ మీట్ అని. ఎంఈఏటీ మీట్ అని. మీట్ అంటే ఎం అంటే మెడిటేషన్, ఈ అంటే ఎన్‌లైటన్‌మెంట్, ఏ అంటే అవేర్‌నెస్, టీ అంటే థాట్ పవర్ అని. మెడిటేషన్, ఎన్‌లైటన్‌మెంట్, అవేర్‌నెస్, థాట్ పవర్. అంటే ధ్యానం ద్వారానే ఎన్‌లైటన్‌మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారానే ఎరుక, అవేర్‌నెస్ అంటే ఎరుక. ఎరుక ద్వారానే థాట్ పవర్ అంటే సంకల్ప శక్తి ఇక్కడ. విల్ పవర్ అని అంటారు. థాట్ పవర్ అంటే సంకల్ప శక్తి యాక్చువల్‌గా సార్ చెప్పింది. ఆ సంకల్ప శక్తి ఎప్పుడొస్తుందంటే మనకి ఎరుక ద్వారా వస్తుంది. ఆ ఎరుక ఎప్పుడొస్తుందంటే మనకు దివ్య జ్ఞాన ప్రకాశం ఎన్‌లైటన్‌మెంట్ పొందడం ద్వారా. ఆ ఎన్‌లైటన్‌మెంట్ ఎప్పుడొస్తుందంటే ధ్యానం ద్వారానే వస్తుంది. ధ్యానం చేయకపోతే ఎరుక అనేది ఉండదు. ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఉండదు. ఎరుక అనేది ఉండదు. సంకల్ప శక్తి అనేది కూడా ఉండదని. అది సంకల్ప శక్తి అంటే ఆత్మకున్నటువంటి ఒకానొక సిద్ధి, పవర్ సంకల్ప శక్తి అనేది. సో, ఇది మనకు హైయెస్ట్ స్థాయిలో దీని గురించి ఎంతో అవగాహన మనకు వస్తూ ఉంటుంది. సో, కాబట్టి ఈరోజు మనం సాధన చేసి మన శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనే విషయం గురించే మళ్ళీ మళ్ళీ నేను నాకు తెలిసిన విషయాలను మీకు ఈరోజు పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీకి ఏదైనా డౌట్స్ ఉన్నా గాని మీరు అడగవచ్చు దీనికి సంబంధించి. మరి ఈరోజు
ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నేను ఈరోజు ఈ జ్ఞానం బోధించడానికి నన్ను తయారు చేసినటువంటి నా గురువులు భీమవరం గ్రాండ్ మాస్టర్ తటవర్తి రాజ్యలక్ష్మి మేడం రాఘవసాగర్ దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కి ఎంతో శ్రద్ధగా విన్నటువంటి ఆ జూమ్ లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.